నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన కేక్ రెసిపీ అండి. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. నేను పిండి కలిపే విధానం అంతా కూడా మిస్ చేయకుండా చూడండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. కుకింగ్లోకి వెళ్ళిపోదామండి. మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ అండి. ఇది ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా. ఆ బొంబాయి రవ్వని 1 కప్పు తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇలా పొడిలాగా చేసుకున్న బెల్లాన్ని కూడా వేసుకుని 2 యాలకులు కూడా వేసుకుని దీనిని బాగా పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. బొంబాయి రవ్వ అనేది కొంచెం లావుగా ఉన్నట్లయితే ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లోపల చక్కగా బాగా ఉడుకుతుందండి. ఆ పౌడర్ అంతా కూడా బౌల్లో వేసేసుకుని 1 కప్పు పెరుగు వేసుకుని ఇలా 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోండి. మైదా అనేది ఎక్కువగా వేయక్కర్లేదండి. టీ స్పూన్తో 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వంట సోడా ఉంటుంది కదా, అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. రవ్వ, పంచదార, బెల్లం, యాలకుల పొడి, అలాగే వంట సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకుందాం. మనం బొంబాయి రవ్వతో చేయబోతున్నాం కదా, రవ్వ అనేది చక్కగా నానాలండి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ కేక్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది ఒక చిన్న ముక్క తీసుకుని ఇలా తురుము వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుముని మనం ఈ టైంలో వేసుకుంటే కేక్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా, ఈ కొంచెం కొబ్బరి ముక్కను పక్కన పెట్టుకుందాం. మీకు నచ్చితే కొబ్బరి తురుము అనేది ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఈ కొబ్బరి తురుము కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ చూపిస్తున్నాను. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 4-5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేవర్ అనేది ఎక్కువ మందికి నచ్చదు కదా, అందుకే కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. చాలామంది వెనీలా ఫ్లేవర్కి ఇష్టపడరు, అందుకే కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు కేక్ అనేది కొంచెం కలర్ఫుల్గా మనకి కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ లేకుండా కూడా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. స్మెల్ లేని ఆయిల్ వేసుకుంటే కేక్ అనేది చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఫుడ్ కలర్, ఆయిల్, వెనీలా ఎసెన్స్ 3 కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా స్పూన్ కాకుండా విస్కర్తో కలిపినట్లయితే రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకుని కాచి చల్లార్చిన పాలండి, అవి తీసుకుని అవి కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అనేది బాగా సాఫ్ట్గా రావాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అవ్వాలి. అంతవరకు కూడా ఇలా విస్కర్తో బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేక్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు టేస్ట్ చేసి ఉండరు, అంత కమ్మగా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న బొంబాయి రవ్వ మిక్చర్ని కేక్ బ్యాటర్ అంతా కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 2 గంటలైనా దీనికి రెస్ట్ ఇద్దాం. బాగా నానితే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది.
2 గంటల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే రవ్వ అనేది బాగా నానింది కదా. నాని మనం వంట సోడా, బేకింగ్ పౌడర్, ఆయిల్ అన్నీ యూజ్ చేసాం కదా, చక్కగా బ్యాటర్ అనేది పొంగుతూ వచ్చిందండి. బాగా నాని రవ్వ అనేది సాఫ్ట్గా, స్ట్రక్చర్ అనేది సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. కప్పు పాలను చూపించాను కదా, దానిలో కొంచెం పాలను మనం పక్కన పెట్టుకున్నాం, ఇందాక పక్కన పెట్టుకున్నాం. ఆ పాలను ఇప్పుడు కొంచెం కూడా వేసేసుకుని బ్యాటర్ని కొంచెం పలచగా చేసుకోవాలండి. రవ్వతో చేయబోతున్నాం కాబట్టి కొంచెం స్ట్రక్చర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. అందుకే ఇంకా 2-3 టేబుల్ స్పూన్లు పాలు కూడా వేసుకుని బాగా బ్యాటర్ని కొంచెం పలచగా చేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి. ఇంకా కేక్ బాక్స్లో మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇలా కేక్ బాక్స్ అనేది ఉంటే బాక్స్లో కూడా చేసుకోండి, లేదంటే గిన్నెలు ఉంటాయి కదా బౌల్స్లో, అవి నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లో లోపల ఆయిల్ని కొంచెం అప్లై చేసి బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిని ఆయిల్ మీద వేసుకోండి. ఇలా పేపర్ అనేది మనం యూజ్ చేస్తే కేకు చక్కగా బ్రేక్స్ అనేది రాకుండా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఓపెన్ చేసినప్పుడు కుక్ అయిన తర్వాత కేక్ని ఓపెన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పేపర్ అనేది మనం వేస్తే కరెక్ట్గా మనకి కేక్ అనేది చక్కగా వస్తుంది. చుట్టూ ఎక్కడ బ్రేక్స్ అనేవి రావు, విరిగిపోకుండా చక్కగా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పేపర్ని గిన్నె లోపల వేసాం కదా. ఇలాంటి బాక్స్ లేకపోతే మీరు అల్యూమినియం గిన్నెలు ఏవైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా బ్యాటర్ని కొంచెంగా పోసుకుని, నిండా పోయకుండా సగానికి పోసుకుని 2-3 సార్లు కిందకి ట్యాప్ చేస్తున్నట్లుగా కొట్టి ఇలా ఎక్సెస్ ఉన్న పేపర్ అంతా కూడా కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లో స్టాండ్ పెట్టుకుని దానిపైన మూత కూడా పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా ఫ్రీ హీట్ చేసుకోండి. కొంచెంసేపు హీట్ అయిన తర్వాత కుక్కర్ కానీ ఏదైనా మందంగా ఉన్న గిన్నె అయినా సరే పెట్టుకోవచ్చండి. హీట్ అయిన తర్వాత కేక్ బాక్స్ని దానిలో పెట్టేసుకుని మూతని కరెక్ట్గా సెట్ అయిన మూతని పెట్టుకుని ఉడికించుకుందామండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు గిన్నెల్లో చూపిస్తున్నానండి. గిన్నెలకు కూడా ఇలా లోపల కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని మిగిలిన బ్యాటర్ని అలా గిన్నెల్లో వేసుకుందామండి. మిగిలిన బ్యాటర్ అనేది నాకు 3 కప్స్ అయ్యింది. ఇదంతా కూడా ఈ గిన్నెల్లో వేసేసుకుని వీటిని కూడా ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యానం పెట్టుకుని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఆ పెనం మీద మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలని అలా పెట్టుకుని దానికి కరెక్ట్గా సెట్ అయిన మూతను కూడా పెట్టేసుకోవాలండి. పెనం అంతా కూడా కవర్ అవ్వాలి. ఇంకా 30 మినిట్స్ తర్వాత ఒకసారి మనం టూత్పిక్తో కానీ లేకపోతే ఫోర్క్ కానీ చాకు కానీ ఉంటుంది కదా, దానితో అయినా మనం ఒకసారి లోపల వరకు గుచ్చి చూసినట్లయితే కొంచెం తడి కానీ అనిపిస్తే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. మనం తీసుకున్న బ్యాటర్ క్వాంటిటీ అనే దాన్ని బట్టి కుకింగ్కి టైం అనేది పడుతుందండి. నాకు 35 మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి చాకును కానీ స్పూన్ కానీ లోపల వరకు గుచ్చి చూసినట్లయితే తేమ అనేది ఏమీ లేకుండా చక్కగా ఉన్నట్లయితే, చాకు అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తున్నట్లయితే కేక్ కుక్ అయిపోయిందని అర్థం చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట బాగా చల్లారనిచ్చిన తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ కోకోనట్ కేక్ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి. ఇది టేస్టీ కేక్ అండి. ఎప్పుడు మనం మైదాతోనే ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈసారి మీరు ఈ బొంబాయి రవ్వ అలాగే కొబ్బరి తురుముతో కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. మీకు వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా కొంచెంగా కొబ్బరి తురుమును అలా పైన వేసుకుని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా కేక్ని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.